నాగోల్ మెట్రో స్టేషన్లో ఉచిత పార్కింగ్ ను తొలగించడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఉన్నట్లుండి పెయిడ్ పార్కింగ్ గా మార్చడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి అధికారిక బోర్డులు పెట్టకుండా డబ్బులు వసూలు చేయటం ఏంటి అని సిబ్బందిని ప్రశ్నించారు. నాగోల్ మెట్రో స్టేషన్లో మరికొన్ని రోజులలో పెయిడ్ పార్కింగ్ గా మార్చే క్రమంలో నేడు కొంతమంది వాహనదారుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడంతో వారు వాగ్వాదానికి దిగారు. మెట్రో టికెట్ ధరను పెంచడం, ఇప్పుడు పార్కింగ్ కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ఉచిత పార్కింగ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, నాగోల్లో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పార్కింగ్ కి రుసుము వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే మరి అటు సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన వస్తుంది దీనికి? అంటే నాగోల్ మెట్రో స్టేషన్ లో ప్రతిరోజు దాదాపు 2000 మంది పైగా ప్రయాణికులు అక్కడ తమ ద్విచక్ర వాహనాలంతా కూడా నిలిపి వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ వెహికల్స్ అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళ మాత్రం సడన్ గా అక్కడ పార్క్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉన్న మెట్రో సిబ్బంది ఇక మీద నుంచి ప్రీ దీని నుంచి ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ మారుస్తున్నామనేది ఒకటి చెప్పడం, తర్వాత అక్కడ బళ్ళు పార్కింగ్ చేయనీయకపోవడంతో ఒక్కసారిగా కూడా వారికి ఆగ్రహం వ్యక్తమైంది. ఆల్రెడీ ఆఫీసులకు వెళ్లే సమయంలో వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉంటే మెట్రో సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే రోజుకు వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటే ఆల్రెడీ ఫ్రీగా ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ ని మీరు ఎలా పెయిడ్ పార్కింగ్ ప్లేస్ గా మారుస్తారు, వెంటనే మీరు పెయిడ్ తీసేసి ఫ్రీగా ఇవ్వాల్సింది అంటూ కూడా అక్కడ వారందరూ కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి కనపడితే ఒక్కొక్క సమయంలో మెట్రో సిబ్బంది పైన కూడా అవి కొంతమంది ప్రయాణికులు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొంచెం దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మెట్రో సంబంధించిన అధికారులు కూడా దీనిపైన సమీక్షించి మేము చెప్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ కాదనేసి కూడా మెట్రో సిబ్బంది చెప్పినప్పటికీ అది ఉమ్మాడికి గవర్నమెంట్ ప్లేసే. ఈ ఏదైతే నాగోల్ కి ఈ మెట్రో కనెక్టివిటీ పెరిగిన తర్వాత అది పార్కింగ్ కోసమే ఈ ప్లేస్ ని మేము ఏర్పాటు చేస్తామనేది గతంలో ఉన్నప్పుడు కూడా ప్రకటించారంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వివాదం సద్దుమణిగింది. ఒకసారి హైయర్ అథారిటీస్ తో మేము మాట్లాడిన తర్వాత మీకు ఎప్పుడు ఫ్రీగా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్తామనేసి కూడా వాళ్ళు చెప్పడంగా తెలుస్తుంది. దీంతో ఇక చేసేదేమీ లేక ప్రయాణికులందరూ కూడా వెలిపినటువంటి నేపథ్యం కూడా దాదాపు గంట పాటు కూడా ప్రయాణికులందరూ కూడా అక్కడే పార్కింగ్ కి సంబంధించిన విషయంలో బండ్లు ఎక్కడ పెట్టాలంటే కూడా రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఇతర వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ తో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రోడ్డు మీద పార్కింగ్ పెడితే ట్రాఫిక్ పోలీసులు వచ్చి తమ వెహికల్స్ తీసుకెళ్లిపోతున్నారు. మరి ఎక్కడ పార్కింగ్ చేయాలనేది కూడా వాళ్ళు ఇవాళ క్వశ్చన్ రైజ్ చేసినటువంటి పరిస్థితి. రైట్ రానా, అయితే దీనికి సంబంధించి మరి సిబ్బంది ఏమంటున్నారంటే ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఇలా పెట్టడం మెట్రో సిబ్బందే ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే అధికారుల సూచనల మేరకే ఇలా రుసుము వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చారా? పై అధికారులు ఇచ్చినటువంటి అంటే మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్లేస్ ని ఇతరులకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ వాళ్ళు ఏదైతే ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యొక్క రుసుమును వసూలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రీగా ఇవ్వాలనేది వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అక్కడ ఉన్న మెట్రోకి సంబంధించినటువంటి ఉప్పల్కి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ సిబ్బంది, అలాగే నాగోల్కి సంబంధించిన మెట్రో సిబ్బంది, వాళ్ళు ఎవరైతే హైర్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు, ప్రయాణికులతో మాట్లాడారు. జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అప్పటికే కోపంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సర్ది చెప్పే విధంగా కూడా ప్రయత్నించారు. అయితే మళ్ళీ ఒకసారి మేము అధికారులతో చర్చించిన తర్వాత మీకు ఈ విషయం చెప్తామనేది కూడా వాళ్ళు చెప్పడంతో
ప్రయాణికులు ప్రస్తుతం అయితే అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. All of a sudden these things are happening. Only the board has been quit. There is no intimation in PR. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting the seat.